రాత్రికాల ప్రార్థన. మహాగణుడవైన మా పరమందున్న తండ్రి, జీవాధిపతి, జీవజలములు నాదా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే మా దేవుడవు, సర్వ సృష్టికి అధినేతవు, సర్వాన్ని చేస్తున్న తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం. ఉదయము నుండి మమ్మలను కాపాడి ఈ 20వ తారీఖు రాత్రి సమయాన్ని మాకిచ్చి ఉన్నందులకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సామెత 28:1 ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురని వాగ్దానముంది నాయన. మేము పాపులమని, నీచులమని, దౌర్భాగ్యులమని ఒప్పుకున్నప్పుడు మీ కుమారుని రక్తధారల ద్వారా మమ్మలను విమోచించి నీతిమంతులుగా చేసినావు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమై ఉండినను యెహోవాయే అందులో నుండి తప్పించునన్న మీ లేఖనాలు వాగ్దానాన్ని బట్టి మమ్మలను కాపాడుతూ వచ్చినారు నాయన. మాకు సింహం వంటి ధైర్యము మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నాయన ఉదయము నుండి ప్రియబిడ్డలు కష్టపడినారు. ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభిస్తున్నారు. ఈ రాత్రి వీరిని దర్శించండి నాయన. వీరికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. వీరి చుట్టూ మీ దూతల కావలి ఉంచండి. ఎవరైతే రోగాలతో ఉన్నారు, బీపీలతో ఉన్నారు, షుగర్లతో ఉన్నారు, గుండె సంబంధమైన వ్యాధులతో ఉన్నారు ప్రభువా, మరి నీ బిడ్డలు బలహీనతలు పలు విధములుగా ఉండి నీ శక్తి చేత, నీ కృప చేత ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు. ఈ రాత్రి దర్శించండి నాయన. ఈ రాత్రి నీ కృప అనుగ్రహించండి నాయన. మీ గాయపడిన హస్తమును తాకి స్వస్థతపరచుమని ప్రార్థిస్తున్నాం. ఎప్పటి నుండో తీరని రుణాలతోటి సతమతమవుతూ ఉన్నారు. ఆర్థికంగా ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నారు. నలుగురికి చెప్పుకోలేని రుణాలు పట్టి పీడిస్తున్న సమస్యల నుండి నాయన ఈ రాత్రి నాయన సమాధానమును అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి మీరు దర్శించండి నాయన. ఈ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి నాయన. నాయన గల్పకు వెళ్ళాలన్న ప్రయాణాల కొరకు మీ పాదాల దగ్గర మొరపెడుతున్నాం. సహాయం చేయండి నాయన. వారు వెళ్ళేలాగా నీ కృప ఇచ్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. చదువుకునే విద్యార్థులు ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలన్న ఆలోచన తాటు వారిలో పవిత్రముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయన కుటుంబాల్లో ఆర్థికంగా బలం పొందుటకు అందరూ పనిచేసుకునే భాగ్యమును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నా తండ్రి దయ్యపు చీకటి శక్తుల ప్రభావంలో ఎవరైతే ఉన్నారో వాటి వశము నుండి నీ బిడ్డలను విడిపించండి నాయన. ఇక వారు మీద అగ్నిబాణములా వేయకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పును కలగచేయండి నాయన. కుటుంబాలు చిందరబిందరముగా అయిపోతున్నాయి. ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ తిరిగిపోతున్నాయి. ప్రభా, సహాయం చేయండి నాయన. ఆర్థికంగా ఆదరించేవారు లేని వారి పరిస్థితుల కొరకు వారు ఎంతగానో నీ వైపునే చూస్తున్నారు. ఓదార్పును దయచేయండి, కృప చూపించండి నాయన. అలాగే నాయన నీ నామములో నా తండ్రి రాత్రి ఎవరింటినైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో సులువైన కాన్పును అనుగ్రహించండి నాయన. బేబీలను బలపరచండి, తల్లులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు కలిగి ఉండుటకు సహాయం చేయండి. రాత్రి ఒంటరిగా ఉన్నవారి చుట్టూ, అందరితో ఉన్నవారి చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ మీ కాపుదలు ఇచ్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో నాయన నీ బిడ్డలు శ్రమిస్తున్నారు. సహాయం చేయండి, కృప చూపించండి నాయన. వారికి పడిన కష్టానికి తగిన ఫలితం అనుగ్రహించండి. వృధా పోకుండా వారి డబ్బు ఎక్కడా కూడా లాస్ కాకుండా నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నా ప్రభా, మరి అక్కడ డ్రైవర్లుగా ఉన్న వారిని బట్టి షాపింగ్ మాల్లో, ఎయిర్పోర్టుల్లో, కంపెనీల్లో, ఆయా ఆఫీసుల్లో, ఆయా స్కూల్లో నీ బిడ్డల జాబు కలిగిన వారై ఉన్నారు. ఆసుపత్రులకు వెళ్ళేవారుగా ఉన్నారు. సహాయం చేయండి నాయన. అక్కడ బయట అక్కామలో ఉన్నవారు బాగుగా పనిచేసుకునే భాగ్యము దయచేయండి. ఇండియాలో వడ్రం పని, తాపి పని, కూలి పని చేస్తుంటూ
నీ బిడ్డలు జీవనాన్ని సాగిస్తున్నారు, సహాయం చేయండి. రైలు చెరువులు అక్కవ రైతులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన ఆయా వ్యవసాయదారులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా కంపెనీలు, ఆఫీసర్లు, ఉద్యోగస్తులు నాయన ఆయా జాబులు కలిగిన వారై ఉంటుండగా వారిని అందరినీ ఆదరించండి. నాయన ఈ రాత్రి ఒక్క పాపైన రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి. నీలోనికి వచ్చి మారు మనసు పొందుటకు సహాయం చేయండి. అనేకులు నీ కొరకు వీడియోలు చేస్తుంటుండగా, మాటలు చెప్తుంటుండగా, ప్రజలకు నాయన తప్పుడు సమాచారం అందిస్తుంటుండగా, అలాంటి వారందరికీ మారు మనసు ఇచ్చి ఈ రాత్రి వారే నీ సువార్తను ప్రకటించేవారుగా చేయమని, ఈ రాత్రి నీ ప్రియబిడ్డల చుట్టూ మీ దూతల కావలి ఉంచి అందరినీ కాపాడమని, నీ చిత్తాన్ని బట్టి ఉదయాన్న లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే భాగ్యము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.